మేడం ఇప్పుడు ఉన్న అంటే అట్మాస్ఫియర్‌లో కావచ్చు, ఇప్పుడున్న అంటే పాతకాలంలో ఓల్డ్ జనరేషన్‌లో నార్మల్‌గా స్కిన్ గురించి కూడా జాగ్రత్తలు పెద్దగా తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే నేచురల్‌గా అంటే అంత పొల్యూషన్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు అన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్‌లో చేంజెస్, పొల్యూషన్‌లో గాని ప్రతీదీ ఎక్కువైపోయింది. సో, ఓల్డ్ జనరేషన్‌కి దీనికి పోల్చుకుంటే మనకి ఓల్డ్ జనరేషన్‌లో సున్నిపిండి, అట్లాంటివి బాగా యూజ్ చేయడం గాని అంటే న్యాచురల్‌గా యూజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. అంటే లైక్ స్కిన్ గురించి ఏదన్నా లైక్ ఏదన్నా అంటే ఇంత ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని భూతద్దంలో తీసుకుని రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ప్రొడక్ట్స్ వాడడం గాని ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇలాంటి వాళ్ళకి? దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్పెషల్లీ టీనేజర్స్. మనము అంటే ఒక రకంగా ఇది పాజిటివ్ వేలో తీసుకుంటే మంచిదనే చెప్పాలి. నెగెటివ్ వేలోకి వెళ్తే దెన్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎట్లా డాక్టర్ అంటే ఇప్పుడు వి ఆల్ నో, ఇప్పుడు మీడియా ద్వారా మనం కూడా మీ ముందుకు వచ్చాం, చెప్తున్నాం వీటి గురించి. సో ఈ అవేర్నెస్ అనేది ఒక రైట్ వేలో తీసుకొని పాటిస్తే బాగుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక అమ్మాయి వాళ్ళ మదర్ అమ్మాయిని తీసుకొని వచ్చింది. షీ వాజ్ హ్యావింగ్ ఫ్యూ యాక్నీ లీషన్స్. సో మదర్ సెడ్ దెన్ ఐ హ్యావ్ రిటర్న్ మై ప్రిస్క్రిప్షన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అమ్మ ఇది పలానా అనేసి. వెంటనే అమ్మాయి వాళ్ళ అమ్మ వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అంటే, అమ్మ నిన్న నేను నీకు మన ఏఐలో చూపించాను కదా, ఇగో సేమ్ ట్రీట్మెంటే రాశారు మేడం గారు కూడా అనింది. సో యు సీ ఏఐ ఎంత ఇచ్చేస్తుంది, మా ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తుంది టెక్నాలజీని. కాకపోతే అక్కడ అమ్మాయి తీసుకున్న ఏఐ అంటే ఫోటో పిక్ పెట్టి అడిగింది అనమాట. ఓకే ఫైన్, అది కరెక్ట్ గానే గైడ్ చేసింది ఆ అమ్మాయి వరకు. బట్ అందరిలో అలా జరుగుతుందా అన్నది మనము చెప్పలేం. కాబట్టి దీన్ని టీనేజర్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, కొంచెం బ్రాడ్ వేలో ఆలోచించాలి. గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గుడ్, బట్ హౌ ఫార్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దేర్ స్కిన్స్ మంచిది అన్నది మనము ఆలోచించాలి. సో కాబట్టి ప్రోడక్ట్స్ ఎలాంటి వాడాలి అన్నది మీ స్కిన్ని డెర్మటాలజిస్ట్కి చూపించుకొని వాడటం మంచిదని నా ఉద్దేశం. ఇందాక చెప్పాను రకరకాల గ్రేడ్స్ ఉంటాయి అన్నాను. అన్ని గ్రేడ్స్కి ఒకే ట్రీట్మెంట్ మనం అప్లై చేయలేకపోవచ్చు. కొన్ని హయ్యర్ గ్రేడ్స్లో ఓరల్ అంటే సిస్టమిక్ ఇన్సైడ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఇవ్వాలి ఇవన్నీ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. సో డాక్టర్ గారిని సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది, ఎక్స్పెరిమెంట్ చేయకపోవడమే మంచిది. ఇక తను ఇంకొక మాట అన్నారు, ప్రీవియస్గా న్యాచురల్గా ఉండేవి వాడేవాళ్ళము, మోర్ ఐ వుడ్ లైక్ టు సే ఆర్గానిక్, ఇప్పుడు పదాలు అవే కదా అది వాడేవాళ్ళము, ఇప్పుడు అంతా ఇన్ఆర్గానిక్ అయిపోయింది కాబట్టి నష్టం ఎక్కువ జరుగుతుందా అన్నది ఇక్కడ క్వశ్చన్. సరే, ప్రీవియస్గా ఇప్పుడు కూడా హోమ్ రెమెడీస్ చాలా మంది వాడుతూ వస్తూ ఉంటారు. చాలా మంది పింపుల్స్ కి దాల్చిన చెక్క పెట్టేస్తూ ఉంటారు అనమాట అరగదీసి. అది చాలా డీపర్ ఇంజరీ కాజ్ చేసి నల్ల మచ్చలు వదిలేస్తూ ఉంటుంది. ఓకే, శనగపిండి, ఓకే సున్నిపిండి, వీటి వరకు కొంతమందికి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. చూసుకోవాలి వాళ్ళ స్కిన్ కి పడుతుందా లేదా అనేసి. ఎన్నిసార్లు చేస్తున్నారు స్క్రబ్బింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. టూ మచ్ స్క్రబ్బింగ్ చేసి ఆ స్క్రబ్బింగ్ తర్వాత మాయిశ్చరైజర్ రాయలేదు అనుకోండి, దే ఆర్ అగైన్ అట్ ద రిస్క్. కాబట్టి మనము కొంచెమే ఆలోచిస్తున్నాం, స్క్రబ్ చేయడము చేసేస్తున్నాం, కానీ స్క్రబ్ తర్వాత ఏం కాన్సిక్వెన్సెస్, ఎలా ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఏదైనా కూడా డాక్టర్ సలహా మేరకు వెళ్ళమని నా సూచన. మేడం చాలా మంచి మంచి విషయాలు, మంచి మంచి టిప్స్ కూడా ఇచ్చారు మా వ్యూయర్స్కి. అండ్ మీకు ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా, అలాగే హెయిర్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా కోసం కేటాయించి మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.